ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 4 నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ముందుగా ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వెంటనే తొలి రోజు సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా మండలి సమావేశమై ఈ సెషన్ కు సంబంధించి ఎజెండాను ఖరారు చేయనుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవబోతున్నాయి. 10:05 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొట్టమొదటిసారి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. రేపు ఉదయం 10:05 ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 9 గంటలకే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశంలోనే బడ్జెట్ కి ఆమోదం తెలపబోతున్నారు. ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించి అధికారులతో ఆయన ఆర్థిక మంత్రి రూపకల్పన చేశారు. గవర్నర్ కూడా నిన్న ఫార్మాలిటీగా వెళ్లి బడ్జెట్ వివరాలన్నీ కూడా వివరించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వరకు కూడా ఓట్ ఆన్ అకౌంట్ మీదే బడ్జెట్ నడుస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పుడు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:05 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంత బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అనంతరం బీఎస్సీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన సమావేశం అవుతుంది. అసెంబ్లీ ఏమేమి ఎజెండా తీసుకోవాలి, ఏ విధంగా హౌస్ ని ఎన్ని రోజులు నడపాలనేది ఆ బీఎస్సీ సమావేశంలో డిసైడ్ అవబోతుంది. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ సమావేశానికి వైసీపీ హాజరవుతుందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంగా కనిపిస్తుంది. శాసన మండలి కూడా రేపే ప్రారంభం కాబోతుంది. శాసన మండలిలో కూడా మంత్రి నారాయణ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అసెంబ్లీకి సంబంధించి మొత్తం కూడా కూటమి తరఫున ఒకవేళ అవసరమైతే రేపు కూటమి పక్ష ఎమ్మెల్యేల పక్ష సమావేశం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ముందే చెప్పారు, కూటమి అసెంబ్లీ సమావేశాల్లో ఎల్పీ సమావేశం అంటే కూటమి తరఫున ఉన్న సభ్యులందరితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పారు. అది రేపు నిర్వహిస్తారో లేదనేది స్పష్టత రావాల్సింది. మరోవైపు ఏదైతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముందుగా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లే ఆనవాయితీ అయితే టీడీపీ గతం నుంచి కొనసాగిస్తుంది. రేపు కూడా ముఖ్యమంత్రి ఉదయాన్నే వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్తారు. చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. రైట్, థాంక్యూ రవిచంద్.